చేయాలి. పావులు మధ్యలో ప్రియుల యేసుక్రీస్తు రక్తం మనం గణపరచాలి. ఆ రక్తాన్ని మనం హైలైట్ చేయాలి. రక్తం గురించి మాట్లాడాలి. రక్తం ద్వారా ఏముంది, ఎంత ఘోరమైన పాపైనా సరే పాప శ్రవణం ఉంది అనమాట యేసు రక్తం ద్వారా. ఆ రక్తం మనం తీసుకొని రావాలి అనమాట. కాబట్టి ఒక వ్యక్తిని మనం ఆశీర్వాదంలోనికి నడిపించాలంటే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రయాణించాలి, వేరే మార్గం లేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన చూపులో వారు పాపి కావచ్చు, ఓకే, కానీ యేసు రక్తం ఇప్పుడు అవైలబుల్ గా ఉంది అనమాట, అందుబాటులో ఉంది. కాబట్టి రక్తం గురించి మాట్లాడాలి. యేసు క్రీస్తు ప్రాణం పెట్టిన జీసస్ గురించి మనం మాట్లాడాలి. కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు గురించి మనం మాట్లాడాలి. సిలువ వేయబడిన క్రీస్తువును ప్రకటించాలి. ఇప్పుడు యేసు రక్తం కలువరి సిలువలో ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తున్న వల్ల ఏమవుతుంది, వారి శాపములు ఉన్నారేమో. ఎదుటి వ్యక్తి పాపం చేశారు, కరెక్ట్, వారి శాపములు ఉండవచ్చు, శాపగ్రస్తులు ఉండవచ్చు, శాపన్యాజ్యములు ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు రక్తం గురించి మనం మాట్లాడుతున్న కొలది, సిలువ వేయబడిన క్రీస్తు గురించి మనం పరిశుద్ధాత్మక నింపబడి ప్రకటించిన కొలది ఏమవుతుంది, వారు కూడా మనం ఈ క్రీస్తు దేవుల్లోనికి వారు కూడా వచ్చేస్తాయి అనమాట. వారు కూడా మనం ఆహ్వానించే వారు ఉండాలి. వారిని కూడా మనం చేపట్టి మనం దేవుని రాజ్యంలోనికి నడిపించాలి. క్రీస్తులోనికి, ఆశీర్వాద పూర్వమైన క్రీస్తులోనికి మనం నడిపించాలి.